గురుగారు పాపర్గలం అంటే ఏమిటి? అమ్మా, మరి మీకు ఎవరు అడగమన్నారో కానీ చాలా అద్భుతమైన ప్రశ్న. అసలు అరుదుగా నాకు తెలిసి నాకు తెలిసిన ఛానల్లో ఎవరు అడిగి ఉండరు ఈ ప్రశ్న. ఎందుకంటే ఇది జాతకంలో చాలా డీప్గా వెళ్తే తప్ప ఇటువంటి విషయాలు తెలియవు. అయితే ఈ పాపార్గలం అంటే లగ్నానికి కొన్ని స్థానాలకు అటు ఇటు రెండు వైపులా కూడా పాపగ్రహాలు ఉండడం చేత పాపార్గలం సంభవిస్తుంది. ఇప్పుడు పలానా లగ్నం ఉంది, మేషలగ్నం తీసుకోండి. మేషలగ్నానికి వ్యయంలో మీనరాశిలో, ధనస్థానంలో వృషభ రాశిలో పాపగ్రహాలు ఉండడం చేత లగ్నం పాపార్గలం చెందింది అని చెప్తూ ఉంటాం మనం. లేదు, కొన్ని స్థానాలకు కూడా పాపార్గలం సంభవించే అవకాశాలు ఉన్నాయి. దానివలన విపత్తులు వస్తాయి, ఏదో ప్రమాదాలు జరుగుతాయి, సమస్యలు వస్తాయి అనుకోకూడదు. రెండోది, మళ్ళీ ఇక్కడ ఉపశమనం కూడా ఉంది. ప్రతిదానికి కూడా ఋషులు మనకు ఒక యోగాన్ని ఇచ్చారు. ఏంటో తెలుసా? పరిహారం. అంటే ప్రతిదీ మనం జాగ్రత్తగా గమనిస్తే కీ పాయింట్ తెలుస్తుంది జాతకంలో. ఇక్కడ పాపార్గలం సంభవించింది ఒక జాతకుడికి, కానీ ఆ రెండు స్థానాలపైన గురుదృష్టి పడింది. ఇక్కడ మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. లగ్నం వచ్చేసి మిథున లగ్నం. సప్తమ స్థానానికి అటు ఇటు రెండు గ్రహాలు ఉన్నాయి. అష్టమంలో రాహు, షష్టమంలో రవి, ద్వితీయంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. ఆ ఉచ్చస్థితిలో కర్కాటకంలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో రవిని చూస్తున్నాడు, సప్తమ దృష్టితో రాహు చూస్తున్నాడు. అప్పుడు ఆ దోషము తొలగిపోయే అవకాశం ఉంటుంది. గురుదృష్టి పడిన ఎడల దోషాలు విముక్త అయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి పాపార్గలము అంటే ఒక లగ్నానికి లేదా ఏదైనా రాశికి అటువైపు రాశిలో ఇటువైపు రాశిలో బలమైనటువంటి పాపగ్రహాలు ఉండడం, ఇది కూడా పాయింటే. పాపగ్రహాల్లో కూడా బలమైనటువంటివి అంటే ఇక్కడ 10 కేజీలు ఉంటే బలం, 20 కేజీలు ఉంటే బలం కాదు. ఆ గ్రహానికి ఏ ఆధిపత్యం వచ్చింది, పాపాధిపత్యం ఎంత వచ్చింది, లేదా ఆ గ్రహము యొక్క స్థానము, అది ఉన్నటువంటి స్థానము, లేదా ఆ గ్రహంకు వచ్చినటువంటి స్థానాధిపత్యాన్ని బట్టి అది ఎంత పాపాన్ని పొందింది, పాపత్వాన్ని పొందింది అన్నది తెలుస్తుంది. కాబట్టి బలమైనటువంటి పాపగ్రహాలు రాశికి వెనకతల అంటే అటు పక్క రాశిలో ఇటు పక్క రాశిలో ఉంటే పాపార్గలం సంభవిస్తుంది. ముఖ్యంగా లగ్నానికి ఉంటే సంభవిస్తుంది. జయ గురు దత్తాత్రేయ. Like and subscribe Eagle Media Works.